అధికారం కోసం కాంగ్రెస్ పార్టీ గడ్డి కూడా తింటుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటు విషయంలో కూడా కాంగ్రెస్ ఏదో చేసిందని తనకు అనుమానం ఉందని ఆరోపించారు. కాంగ్రెస్ ఆరోపణలు చేయగానే బీజేపీ వచ్చి ఎలాంటి పరిశోధన చేయకుండా రిపోర్ట్ ఇచ్చారని మండిపడ్డారు. మరో 50 ఏళ్ల వరకు మంచినీళ్ల గోస లేకుండా చేస్తే 1,00,000 కోట్ల కుంభకోణం చేశారని ఒకరు, కాళేశ్వరం కూలేశ్వరం అయిందని మరొకరు రోజు మాట్లాడుతూనే ఉన్నారని దుయ్యబట్టారు. ఏం చేయాలనో తెలియక అధికారం కోసం గడ్డి కూడా తింటది కాంగ్రెస్ అవసరమైతే. అందుకే నా అనుమానం అయితే ఈ రోజు కూడా ఖచ్చితంగా మేడిగడ్డ బరాజులో కూడా ఈ లుచ్చా కాంగ్రెస్ పార్టీ ఏదో చేసింది అనేది నా అనుమానం. వీళ్ళు అనుడు ఆలస్యం, వీళ్ళు అన్నరో లేదో, ఆరోపణ చేసినరో లేదో తెల్లారే దిగినరు బీజేపీ వాళ్ళు. ఎన్డీఎస్ఏ వాళ్ళు వచ్చిండ్రు టీం, కనీసం నీళ్ళలకు దిగలే, కనీసం అక్కడ ఎట్లుందో సాయిల్ టెస్టింగ్ చేయలే, శాంపిల్ తీసుకోలే, 48 గంటలనే రిపోర్ట్ ఇచ్చేసింది ఏదో జరిగిపోయింది కుంభకోణం లంబకోణం. అంటే ఎట్లుంటుంది కుట్ర, రాజకీయ కుట్ర అంటే ఇంత పెద్ద ప్రాజెక్టు కట్టి, ఇంత అద్భుతంగా రైతులకు నీళ్ళు ఇచ్చి, ఇంత అద్భుతంగా హైదరాబాద్ మహానగరానికి ఇంకో 50 ఏళ్ల దాకా మంచిళ్ళ గోస లేకుండా చేసి, ఇంత అద్భుతంగా తెలంగాణలో భవిష్యత్తులో ఎవరు పరిశ్రమలు పెట్టాలన్నా మరి అద్భుతమైన ఒక ప్రాజెక్టు డిజైన్ చేసి దాన్ని మొత్తం నీళ్ళన్నీ కూడా మీ కాళ్ళ ముంగట కళ్ళ ముంగట కనబడేటట్టు చేస్తే దాన్ని మరిపించడానికి 1,00,000 కోట్ల కుంభకోణం అని ఒకడు, పర్రెవట్టింది ఏదో అయిపోయిందని ఇంకొకడు, ఇంత పెద్ద కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం మునిగిపోయింది, కాళేశ్వరం కూలేశ్వరం